భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండలం పూసుగుప్ప నుండి ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు వరకు నిర్మితమైన 2 కిలోమీటర్ల బీటీ రోడ్డును సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్. చర్ల నుండి ద్విచక్రవాహనాల ద్వారా పూసుగుప్ప వరకు పూర్తయిన, నిర్మాణంలో ఉన్న కల్వర్ట్ పనులను పరిశీలించారు. ఇటీవల పూర్తయిన 2 కిలోమీటర్ల బీటీ రోడ్డును సందర్శించారు. 3 కోట్ల రూపాయల వ్యయంతో పూసుగుప్ప నుండి ఛత్తీస్గఢ్లోని రాంపురం మరియు భీమారం గ్రామాలలో నివసించే ఆదివాసి ప్రజలకు ఉపయోగపడేలా ఈ రోడ్డును నిర్మించడం జరిగిందని తెలిపారు. నిషేధిత మావోయిస్టులు ఆదివాసి ప్రజలను అభివృద్ధికి దూరం చేయాలని చూస్తున్నారని అన్నారు. ప్రభుత్వం తరఫున పోలీస్ శాఖ ద్వారా వారికి విద్య, వైద్యం, రవాణా వంటి కనీస సౌకర్యాలను అందించటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. అతి త్వరలోనే పూసుగుప్ప, చెన్నాపురం గ్రామాలలో మొబైల్ హాస్పిటళ్లను ప్రారంభించనున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస పాలసీకి ఆకర్షితులై మావోయిస్టులు చాలామంది లొంగిపోయారని, మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న మిగిలిన నాయకులు, సభ్యులు కూడా లొంగిపోయి ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించాలని కోరారు.